నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో మద్యం కుంభకోణం పైన సిట్ నియమించింది ప్రభుత్వం. సిట్ అధికారిగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబుని నియమించారు. ఈ సిట్లో సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ కొల్లు శ్రీనివాస్, ఆర్ శ్రీహరి బాబులు అండ్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు కె శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాసులు ఉన్నారు. సిట్ అడిగిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రతి 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపైన విచారణ నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. 2019 నుంచి 24 వరకు జరిగిన మద్యం అక్రమాలపైన విచారించనుంది. సిఐడి, డీజీ ద్వారా తుది నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం లిక్కర్ స్కామ్లో సిట్టు పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. ఈ రెండింటికి మధ్య ఉన్న లింక్ అందరికీ అర్థమై ఉంటుంది. ఏపీలో జరిగే ఇలాంటి సంఘటనల వెనుక బలమైన కారణం, తెర వెనుక శక్తుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడం పైన ఆసక్తికరమైన విషయాలైతే బయటకు వస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరగడం అనేది భద్రతా వైఫల్యం అంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం చూస్తూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జగన్ రెడ్డి ఇంటికి చాలా దూరంలో 4 లైన్ల అవతల రోడ్డుకి అవతల వైపు ఎండిపోయిన చెట్లు కాలిపోతే భద్రతా వైఫల్యం ఎలా అవుతుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరో కావాలని చేసిన పనిగా కూడా అనుమానిస్తున్నారు. ఈ మంటల వెనక పక్కా ప్లాన్ ఉందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు అక్కడ మంటలు చెలరేగటం, దాన్ని ఆర్పేందుకు ప్రయత్నించకుండా జగన్ రెడ్డి సెక్యూరిటీ దాన్ని వీడియో తీయడం లాంటి చర్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాల్సిన జగన్ రెడ్డి సెక్యూరిటీ వాళ్ళు 2 మాత్రమే మంటలు ఆర్పుతూ ఉంటే దాదాపు 5 వీడియోలు తీసే పనిలో ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు మంటలు ఆర్పాలా లేకపోతే వీడియోలు తీయాలా? అసలు చాలా స్వల్పంగా మాత్రమే వచ్చిన మంటలను పెద్ద సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు అనే ప్రశ్నలకు మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పటం లేదు. తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తన సమీపంలో మంటలు వస్తే వెంటనే ఆర్పే ప్రయత్నం చేస్తారు, కానీ వీడియోలు తీస్తూ ఆనందించరు. ఈ అగ్ని ప్రమాదం మాటున జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు ఈ సందర్భంగా మరికొందరు చెప్తున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు నిన్నే సిట్టు వేయడంతో బయటకు వచ్చింది. ఇంతకాలం వైసీపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ పైన ప్రభుత్వం ఏమీ చేయలేదు అనే ధీమాలో ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు వెల్లడి కావడంతో వారిలో కంగారు మొదలైందని అంటున్నారు. అందులో భాగమే మంటలనే వాదనని బలంగా వినిపిస్తోంది. లండన్ పర్యటన తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్లో సేద తీరిన జగన్ రెడ్డి తాపీగా తాడేపల్లి ప్యాలెస్కు చాలా రోజుల తర్వాత వచ్చారు. లండన్ వెళ్ళి వ్యవహారాలు చక్కబెట్టుకుని వచ్చిన జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లోని లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లెక్కపత్రాలను కూడా బయటకు తీసి కట్టపైన తగలపెట్టించారనే వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. అక్కడ ఉంది పచ్చగడ్డి మొక్కలు. ఈ విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ గడ్డి మండుతుంది అంటే అక్కడ ఎవరో ఒకరు పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి మంట అంటించి ఉంటారు. ఆ మంట చాలా నెమ్మదిగా ముందుకు వ్యాపిస్తూ ఉంది. అంటే అక్కడ ఉన్నది పచ్చగడ్డి, చిన్న మొక్కలు అనే విషయం మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎండిన మొక్కలు ఉన్న చోట ఎవరైనా ఒక సిగరెట్ పీలిక పడేసినా మండే అవకాశం ఉంటుంది, కానీ పచ్చగడ్డి తగలబడదు. తగలబడుతున్న ప్రదేశంలో కాగితాలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. అక్కడ 2 సెక్యూరిటీ వాళ్ళు మంటలు ఆర్పుతుంటే మిగతా 2 2 వైపుల నుంచి వీడియోలు ఎందుకు తీస్తున్నారు? అక్కడ ఉన్న ఆ 4 5వ వాడు వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసిన వాడే 5వ వాడు. అంటే మొత్తం 3 అక్కడ వీడియోలు తీస్తున్నారు. ఆ 3 మంటలు ఆర్పకుండా వీడియోలు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాగితాలు, డైరీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారనేది మరో కథనం. తాడేపల్లిలో అధునాతన సీసీటీవీలు ఉన్నాయి. దాదాపు కిలోమీటర్ దూరం వరకు అవి వీడియోలు తీయగలవు.
అలాంటి అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్నవారు వాటిలో చూస్తే నిజాలు తెలుస్తాయి. కానీ ఆ పని చెయ్యకుండా జగనన్న ఇల్లు తగలబెట్టేందుకు కొందరు ప్రయత్నించారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యమని చెప్పటం, జగన్ పైన సానుభూతి వచ్చేలా చేయడం అనేది ద్విముఖ వ్యూహంతో పాటు సీక్రెట్ ఫైల్స్ విజయవంతంగా తగలబెట్టుకోవచ్చుననే తలంపుతో ఇది చేశారని అందరూ అనుమానిస్తున్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్లోని సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే కానీ అసలు విషయాలు బయటికి రాదు. అయితే ఈలోపు సీసీటీవీ ఫుటేజ్ని ఉంచుతారా తీసేస్తారా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది. పక్కా ప్లాన్తో మంటలకు పాల్పడిన వారు దాని ఆధారాలు వదలరు. తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని ముందే లిక్కర్ స్కామ్కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టి ఈ ప్లాన్ చేశారా? నిన్న సాయంత్రం జరిగితే ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని అంతా ప్రశ్నిస్తున్నారు. తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసేయటమే జగన్ 2.0లో భాగమా? ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదంటుంది కూటమి ప్రభుత్వం. జగన్ బెంగళూరు నుంచి వస్తే ఏపీలో ఏదో ఒక అరాచకం జరుగుతుంది. 7 లేస్తేనే జగనన్న వస్తాడనేది ఇప్పుడు నిజమవుతుంది. ప్రతిసారి జగన్ రాకకు ముందు ఏపీలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే వైసీపీ పక్కా ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ ఫైళ్ల దహనం సంఘటనలు చోటు చేసుకున్నాయి. చేసిన పాపాల నుండి ఫైళ్లు తగలబెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటల వెనుక వైసీపీ పెద్దల పాత్ర బయటపడింది. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి సెలవు రోజు అర్ధరాత్రి పొంగునూరు పుడింగి పెదిరెడ్డి భారీ భూ కబ్జాల సాక్ష్యాలను బూడిద చేసేందుకు కుట్ర చేశారు. ఫైళ్ల దహనం వెనుక ఉన్న కుట్ర కోణంపైన సమగ్ర విచారణ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా ఫైళ్లు తగలబెట్టారు. కాలుష్య నియంత్రణ, గనుల శాఖల ఫైళ్లను తగలబెట్టడం వైసీపీ అక్రమాలకు నిదర్శనంగా భావించవచ్చు. జగన్ హయాంలో అవినీతి గుట్టు బయటపడుతుందనే అధికారిక ఫైల్స్ తగలబెట్టారు. ఫైల్స్ దహనం వెనక మాజీ మంత్రులు, అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. సిఐడి కార్యాలయం ఆవరణలో చంద్రబాబు పైన స్కిల్ కేసుకు సంబంధించిన ఫైళ్లను తగలబెట్టారు. గత ఏడాది ఆగస్టులో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన కలకలం రేపింది. పోలవరం ఎడమ కాలువ భూసేకరణ పరిహారానికి సంబంధించిన ఫైళ్లను కొందరు సిబ్బంది తగలబెట్టారు. అనుమానాస్పద స్థితిలో కాలిబూడిదైన కొన్ని ఫైళ్లు ఘటనపైన ప్రభుత్వం విచారణ జరిపింది. బాధ్యులపైన చర్యలు కూడా తీసుకుంది. ఫైళ్లు మాయం చేసినా, తగలబెట్టినా చేసిన వేల కోట్ల దోపిడీకి శిక్ష పడక తప్పదంటుంది ప్రభుత్వం. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.